ఓం ఆదిత్యాయ నమః. అందరికీ నమస్కారం అండి. సీతారామ ఛానల్కు అందరికీ స్వాగతము. అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఆదిత్య హృదయమును జపించినను లేదా వినినను మంచి ఫలితము ఉంటుంది అని పండితులు చెబుతున్నారు. ఆదిత్య హృదయంలో మొత్తము 31 శ్లోకాలు ఉన్నాయి. ఈరోజు మొదటి శ్లోకము మరియు దాని అర్థమును గురించి తెలుసుకుందాము. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయ స్థితం రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం. దీని అర్థము ఏమనగా, యుద్ధము చేసి మిక్కిలి అలసియున్న శ్రీరాముడు సమరరంగమున చింతాక్రాంతుడై ఉండెను. పిమ్మట రావణుడు యుద్ధ సన్నద్ధుడై ఆ స్వామి ఎదుట నిలిచియుండెను.